డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ కేసులో A1 గా ఉన్న పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా 3 వారాల పాటు గడువు కోరారు. అయితే ఈ నెల 15న విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అయితే డిప్యూటీ స్పీకర్ ట్రిబ్యునల్ సిఐడి కస్టడీ కేసులో గతంలో విచారణలో సునీల్ కుమార్ దీనికి సంబంధించి ఆయన ప్రథమ ముద్దాయిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన ఈ రోజు గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు ఏదైతే ఆయన విచారించే అధికారి రావటం, దానికి సంబంధించి ఈ యొక్క ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. విచారణ అధికారిగా విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో అయితే సునీల్ కుమార్ ని విచారించనున్నారు. అయితే రఘురామకృష్ణన్ హింసించిన కేసులో అయితే A1 గా అయితే పివి సునీల్ కుమార్ అయితే ఉన్నారు. అయితే ఈ నెల 4వ తేదీనికే విచారణకు రావాల్సిందిగా అధికారులు నోటీసులు ఇవ్వగా తర్వాత ఆయన కుటుంబ సభ్యులకి బాగోలేదని ఆయన దానికి సంబంధించి సునీల్ కుమార్ గడువు కోరిన పరిస్థితి అని. దీంతో ఏదైతే ఈ రోజు ఈ నెల 15వ తేదీ గుంటూరు విచారణకు హాజరు కావాల్సినట్టుగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ కి అయితే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క విచారణ పూర్తిగా తేలితే గానీ కొత్తగా రఘురామకృష్ణరాజుకి సంబంధించిన కేసు విషయంలో పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వరలక్ష్మి. రైట్.